ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: విజయదశమి పండుగను దేశ ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బౌలర్ల దాటికి వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. బంగాళాఖాతంలో వాయుగుండం దక్షిణ ఒరిస్సా తీరంలోని గోపాల్పూర్ సమీపంలో కొద్దిసేపటి క్రితం తీరం దాటిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు: విజయదశమి పండుగను దేశ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ రోజుతో నవరాత్రులు ముగియడంతో దేశవ్యాప్తంగా దుర్గాపూజ, నిమజ్జన వేడుకల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తూ రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని గుర్తు చేసుకునేందుకు ఈ పండుగను ఏటా ఆశ్వయుజ మాసం శుక్లదశమి నాడు జరుపుకుంటారు. ఢిల్లీ ఎర్రకోటలోని మాధవ్ దాస్ పార్కులో జరిగిన దసరా వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఇక ఢిల్లీలో ఐపీ ఎక్స్టెన్షన్ రామలీలా కమిటీ నిర్వహించిన దసరా వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే దసరా వేడుకలకు ప్రఖ్యాతిగాంచిన కోల్కతా నగరంలో ఈరోజు కోలాహలంగా మారింది. అక్టోబర్ 5న కోల్కతాలోని దుర్గాపూజ కార్నివాల్ జరగనుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల సమక్షంలో కొన్ని ఉత్తమ పూజా మండపాల నుండి విగ్రహాలను ఆ రోజు ప్రదర్శిస్తారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల విక్రయాలు గత 11 సంవత్సరాలలో 5 రెట్లు పెరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఈరోజు న్యూఢిల్లీలోని ఖాదీ గ్రామోద్యోగ్ భవన్లో జీఎస్టీ బచత్ ఉత్సవ్ పేరిట ఖాదీ ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా తగ్గింపు విక్రయాలను ప్రారంభించారు. ఖాదీ మహోత్సవ్ 2025లో భాగంగా ఈ రోజు నుండి నవంబర్ 5వ తేదీ వరకు వినియోగదారులకు ఖాదీ వస్త్రాలపై 20%, ఖాదీ గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులపై 10% తగ్గింపు ఇవ్వబడుతుంది. ఇక ప్రారంభం అనంతరం అమిత్ షా పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ ప్రజలందరూ ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించాలని, తద్వారా స్వదేశీ ఉత్పత్తులను తయారు చేసేవారికి ఊతమందించాలన్నారు. సంవత్సరానికి ప్రతి ఒక్కరూ కనీసం 5,000 రూపాయలు విలువైన ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. मैं आज इन दोनों अभियानों को सफल करने के लिए देश की जनता को अपील करना चाहता हूं। हर परिवार कम से कम 5,000 रुपए का खादी सालाना खरीदे। ये चीज जब आप 5,000 रुपए की खरीदते हैं, आप किसी के लिए रोजगारी का कारण बनते हैं और हजारों लाखों गरीबों के जीवन में उजियारा पनपता है। और जब आप स्वदेशी का व्रत अपनाते हो, भारत को 2047 तक दुनिया में सर्वोच्च स्थान पर ले जाने के एक महत्वाकांक्षी अभियान के साथ अपने आप को जोड़ लेते। జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా దేశ ప్రజానీకం ఈరోజు ఆయనకు నివాళులర్పించింది. విదేశాల్లో కూడా భారత మిషన్లు పలు కార్యక్రమాలను నిర్వహించాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థనా సభను నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ ఉదయం రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుష్పగుచ్చాలతో నివాళి అర్పించారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈరోజు గుజరాత్ భుజ్లోని సైనిక కేంద్రంలో శస్త్ర పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన సైనికులను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో లేహ్ నుండి సర్ క్రీక్ మధ్య భారతదేశంలోకి చొరబడేందుకు పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైందని చెప్పారు. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ వైమానిక రక్షణ వ్యవస్థను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుందని, అలాగే భారత్ ఎప్పుడైనా ఎక్కడైనా సమర్థవంతమైన దాడులు చేయగలదని ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపిందన్నారు. जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सर क्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है।
भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं। अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి అభివృద్ధికి కీలక చోదక శక్తిగా మార్చిన ప్రయాణంపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం. ఒకప్పుడు సుదూర సరిహద్దుగా కనిపించే ఈశాన్య భారతదేశం నేడు పురోగతి, శాంతికి చేరువయ్యింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ప్రత్యేక దృష్టి సారించి సమ్మిళిత అభివృద్ధి కోసం పరివర్తనాత్మక దృక్పథాన్ని అనుసరించింది. వీటిలో ఈశాన్య ప్రాంతం అపూర్వమైన వృద్ధిని, జాతీయ ప్రధాన స్రవంతిలో ఏకీకరణను చూసింది. 2025 మార్చి 23న న్యూఢిల్లీలో జరిగిన రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ వికసిత్ భారత్ను సాధించడంలో తూర్పు భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. साथियों, विकसित भारत के निर्माण के लिए पूर्वी भारत का विकसित होना बहुत जरूरी है और नॉर्थ ईस्ट पूर्वी भारत का सबसे अहम अंग है. हमारे लिए ईस्ट का मतलब सिर्फ एक दिशा नहीं है. हमारे लिए ईस्ट का मतलब है एम्पावर, एक्ट, स्ट्रेंथन एंड ट्रांसफॉर्म. पूर्वी भारत के लिए यही हमारी सरकार की नीति है. నరేంద్ర మోదీ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని యాక్ట్ ఈస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ గా మార్చింది. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు 2014-15తో పోలిస్తే 2024-25 నాటికి 2.5 రెట్లు పెరిగి 5,900 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం ఉన్నతి 2024ను కూడా అమలు చేస్తోంది. ఈశాన్య ప్రాంత విజన్ 2020 పత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక విస్తృతమైన చట్టాన్ని అందిస్తుంది. దీని కింద వివిధ మంత్రిత్వ శాఖలు పలు కార్యక్రమాలు చేపట్టాయి. భారతదేశ చరిత్రలో అభివృద్ధికి దూరమైన ఈశాన్య ప్రాంతం త్వరగా దేశ వృద్ధి చోదక శక్తిలో ఒకటిగా మారుతోంది. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఈసీఎంఎస్ కింద 1,15,351 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ప్రభుత్వానికి దరఖాస్తులు అందాయని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో పాత్రికేయులకు ఆ వివరాలు మంత్రి వెల్లడిస్తూ ఈ పథకం కోసం 59,350 కోట్ల రూపాయల పెట్టుబడులను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, కానీ 1,15,000 కోట్లకు పైగా విలువైన దరఖాస్తులు అందాయని హర్షం వ్యక్తం చేశారు. గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వంపై ఏర్పడిన విశ్వాసంతోనే నేడు పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతున్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ Unprecedented investment applications have come in the electronics component manufacturing scheme. ये स्कीम जिसमें 1,15,351 करोड़ रुपए का इन्वेस्टमेंट की एप्लीकेशन आई है इलेक्ट्रॉनिक्स कंपोनेंट मैन्युफैक्चरिंग में, ये दर्शाता है, ये क्लियरली शो करता है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का जो इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग पर फोकस है और जो इस पिछले 11 वर्षों में जो ट्रस्ट डेवलप हुआ है दुनिया भर का भारत पर. బంగాళాఖాతంలోని వాయుగుండం దక్షిణ ఒడిశా తీరంలోని గోపాల్పూర్ సమీపంలో కొద్దిసేపటి క్రితం తీరం దాటిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తీరం వెంబడి గంటకు 65 నుండి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రాల్లో ఈరోజు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ బౌలర్ల దాటికి వెస్టిండీస్ 162 పరుగులకు ఆలౌట్ అయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాట్స్మెన్లను కేవలం 44 ఓవర్లలోనే 162 పరుగులకు ఆల్అవుట్ చేయగలిగింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయదశమి పండుగను దేశ ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఖాదీ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.